హాయ్, దిస్ ఈజ్ అవర్ హోటల్ రిసార్ట్. చాలా బాగుంది కంపేర్ టు మనాలి. Hello everyone, please subscribe to Uday Reddy Show. Thank you, madam. Please Thank do you. that. He's a very sweet person. I am Aparna Janardhanan here. Please subscribe to Uday Reddy Show. Thank you. I'm a man on a mission with ambition as I hit the beat stone to an Indian tradition where the body make the whole world safe and free. The name is Baba, yeah, that's me. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో వ్లాగ్స్. సో నా లాస్ట్ వీడియో చూశారు కదా, హిడంబి మాత టెంపుల్ మనాలిలో. సో హిడంబి మాతను దర్శించుకున్న తర్వాత మేము లంచ్ చేసాము అక్కడనే మనాలిలో. సో మంచ్ చేసిన తర్వాత మేము చెప్పాను కదా, మేము బయలుదేరి షిమ్లాకి అన్నమాట. సో మనాలిలో మా 3 days టూర్ అయిపోయింది. సో మా నెక్స్ట్ డెస్టినేషన్ షిమ్లా, ఇదే ఫైనల్ డెస్టినేషన్ అనమాట. సో ఒక 1 day షిమ్లాలో ఉంటాము. సో మనాలి నుంచి షిమ్లా వెళ్ళే జర్నీ ఇదనమాట. ఇలా ఎన్నో టన్నెల్స్ వస్తాయి మనకు, చూడండి, ఒక టన్నెల్ తర్వాత ఒక టన్నెల్. హిమాచల్లో ప్లేన్ ల్యాండ్ అంటూ ఏమీ ఉండదు, మొత్తము కొండలు గుట్టలేనమాట. సో అక్కడ షార్టెస్ట్ వే రావాలన్నా కానీ, దాన్ని చేయాలన్నా కానీ కంపల్సరీ కొండను తవ్వుకుంటూ టన్నెల్స్ చేయాల్సిందే. అదేవిధంగా ఎంతో మంచి మంచి ల్యాండ్స్కేప్స్ ఉంటాయన్నమాట, గ్రీనరీ అంతా కూడా. అవన్నీ కూడా నేను కవర్ చేశాను, మీరు చూడొచ్చు ఈ వీడియోలో. సో మేము షిమ్లాకని బయలుదేరాము. సో ఆల్మోస్ట్ మనాలి నుంచి 6 to 7 hours పడుతుందన్నమాట. సో మొత్తం ఘాట్ ఏరియా అనమాట, మొత్తం నదులు కుండలు గుట్టలు ఉంటాయి, టర్నింగ్స్ ఉంటాయి. సో మెల్లగా వెళ్ళాలి, 60 to 70 మధ్యలో వెళ్ళాలా, 100 కొట్టలేమన్నమాట. సో ఈ విధంగా మేము మధ్యాహ్నం బయలుదేరాము, మధ్యలో లంచ్ చేసుకొని. సో చూడండి ఎలా ఉందో మధ్యాహ్నం. సో షిమ్లాకి చేరుకున్న తర్వాత మీకు చూపిస్తాను. होटल जा रहे हैं, होटल जा रहे हैं। कल सोलंग रात को जाएंगे लड़के। సో ఫ్రెండ్స్, ఫైనల్లీ నైట్ 9 o'clock అలా మేము షిమ్లాకి చేరుకున్నాము. ఇది షిమ్లా ఎంట్రన్స్, షిమ్లా టౌన్ ఎంట్రన్స్ అనమాట. మీరు చూడొచ్చు ఎంత బాగుందో. దాని తర్వాత కూడా ఒక హైలైట్ వీడియో మీకు చూపిస్తాను. అదేంటంటే, మేము వెళ్తుంటే ఆన్ ది వేలో ఆ కొండలపైన ఇల్లు ఉంటాయి. ఆ ఇల్లు మొత్తం కూడా నైట్ లైటింగ్తో మెరిసిపోతుంటాయి అన్నమాట. సో అది పైనుంచి చూస్తే మనకు ఘాట్ రోడ్ పైనుంచి అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అవన్నీ కూడా మీకు కవర్ చేశాను, ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో చాలానే పాపులేషన్ ఉంటుంది, మనం అనుకున్నంత తక్కువ పాపులేషన్ ఏం కాదు. కాకపోతే అవన్నీ కూడా గుట్టలలో కొండలలో పైన ఉంటుందన్నమాట. సో అంత హైట్లో కూడా వాళ్ళు నివసిస్తారు, దాన్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే. సో ఈ వీడియోలో మీరు చూడండి, నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది ఆ కొండల గుట్టల పైన లైటింగ్ ఎలా ఉందో, ఆ మెరుపులు ఎలా ఉన్నాయో.
ఫ్రెండ్స్ ఫైనల్లీ మా హోటల్కి చేరుకున్నాము. అది చాలా హైట్లో ఉంది. సో హిల్ టాప్ హోటల్ అది. ఒక గుట్ట పైకి ఎక్కిన తర్వాత మాకు హోటల్ కనిపించింది. సో అది మీకు చూపిస్తాను ఎలా ఉందో. తర్వాత చూడండి, ఇదే హోటల్, హిల్ టాప్ హోటల్ గుట్ట పైన ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఇది. आगे में मैसेज आ गया आ गया जमींदार से मैसेज आ हाँ चरण హాయ్, దిస్ ఈజ్ అవర్ హోటల్ రిసార్ట్. చాలా బాగుంది కంపేర్ టు మనాలి. स्कैनर से स्कैनर ये सर शादी ने कॉल कर दिया आपको కంపేర్ టు మనాలి దిస్ ఈజ్ ద బెస్ట్ రిసార్ట్ అండ్ హోటల్. 5 500 ఇదర్ సో ఇదే మాకు ఇచ్చిన అలాట్ చేసిన రూమ్. సో చూపిస్తున్నాను మీకు ఎలా ఉందో. సో ఇది ఒక క్వాడ్రా టైప్లో ఉందన్నమాట. టోటల్గా హెక్సాగోనల్ షేప్లో ఉంది మొత్తము. కార్నర్స్ అన్నీ కూడా హెక్సాగోనల్గా ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు, పర్లేదు, నీట్గా ఉంది. మా మనాలి హోటల్ కంటే మాత్రం షిమ్లా హోటల్ నీట్గానే ఉంది. చాలా పెద్దగా ఉంది దాంతో కంపేర్ చేస్తే. మీరు చూడొచ్చు రూమ్ ఎలా ఉందో. సో ఫ్రెండ్స్, షిమ్లాలో తక్కువ ఉంటుంది అనుకున్నాం, ఎందుకంటే ఇక్కడ బరఫ్ పడట్లేదు, స్నో పడట్లేదు కాబట్టి ఇక్కడ చలి తక్కువ ఉంటుంది అనుకున్నాము. కానీ విచిత్రం ఏంటంటే మాకు మనాలిలో ఎక్కడైతే స్నో పడుతుందో, స్నోకు దగ్గర ఉన్నామో, మనాలి కంటే ఎక్కువ చలి మాకు షిమ్లాలో ఉందన్నమాట. సో ఇక్కడ కూడా మాకు రూమ్లో హీటర్ తప్పలేదు. సో ఉండేది 1 నైటే కదా, దాంట్లో ఏముందని చెప్పేసి అతను 500 చెప్తే లాస్ట్కి 300 రూపీస్కి మేము ఒక హీటర్ తీసుకున్నాము. కాకపోతే షిమ్లాలో ఈ హీటర్ చాలా తక్కువ వేడిని ఇస్తుందన్నమాట. అదే మనాలిలో మాకు ఒక బార్ హీటర్ ఇచ్చారన్నమాట. ఆ బార్ హీటర్ చాలా బాగుండే. ఈ హీటర్ అంత వేడి ఇవ్వలేదు, కాకపోతే దీని పక్కన పడుకున్న వారికి మాత్రం చాలానే హీట్ ఇచ్చింది. సో ఈరోజు నైట్ మాకు క్యాంప్ ఫైర్ ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను.